హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మనము సులువుగా బూడిద గుమ్మడికాయ హల్వా మనమే చేసుకోవచ్చు. హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చింది, క్రిస్పీగా. ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసి ఈ నేతిలో మనం తురుముకున్నాం కదా ఆ గుమ్మడికాయని బాగా వేయించాలి. మనము ఎంత బాగా వేయిస్తే అంత టేస్ట్ వస్తుంది. నీళ్ళంతా మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు మనం యాలక్కి పొడిని సిద్ధం చేసుకుందాం. కొద్దిగా యాలకులు, యాలక్కి పొడి రెడీ అయింది. ఈ హల్వా మనం ఎంత వేయించి అంత టేస్ట్గా వస్తుంది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే కొంచెం ముందుగానే మనం ప్రిపేర్ చేసుకోండి. బట్ చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కూడా మనం వచ్చిన అతిథులకు పెడితే వాళ్ళు ఇష్టపడతారు. ఇందులోకి ఒక చిన్న కప్పు షుగర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. చూడడానికి కొద్దిగా టైం పడుతుంది చేయడానికి. ఓపిక ఉండాలి మనకి. ఈ గుమ్మడికాయ హల్వా చేయాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు షుగర్ అంతా కరిగి కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత ఆ నేతిలోనే మిక్స్ చేసుకోవాలి. మొత్తం హల్వా నెయ్యి స్మెల్ ఎక్కువగా రావాలి. ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్, తర్వాత యాలక్కి పౌడరు బాగా మిక్స్ చేయాలి. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే మీరు వేరే ఏరియాలో వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించుకుందాం. మనము నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్షని వేసాము. ఎంత చక్కగా ఉంది, చూసారు కదా. థ్యాంక్ యూ వాచింగ్ మై రెసిపీ.